ధాన్యం దగడు. తెలంగాణలో ఒకవైపు ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. మరోవైపు అధికార విపక్షాలు పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. పంట కొనుగోళ్లపై ఎందుకింత నిర్లక్ష్యమని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, వరి వేస్తే ఉర్రే అని చెప్పిన నేతలు ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నించడము, అడగడము హాస్యాస్పదం అంటూ కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలోని పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా ఇందారం జాతీయ రహదారిపై టేకుమట్ల గ్రామ రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. చెన్నూరులో రోడ్డుపై బైఠాయించారు రైతులు. వారం రోజులుగా తమ ధాన్యాన్ని తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా ఐకేపీ సెంటర్లలో పడిగాపులు కాస్తున్న వడ్లు కొనడం లేదంటూ మెదక్ జిల్లా గవ్వలపల్లి దగ్గర ఆందోళనకు దిగారు రైతులు. రైతుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పంటల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని ప్రస్తావించారు. కేబినెట్ సమావేశంలో ఆయన ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా అని ప్రశ్నించారు. రైతులు కోపంతో ధాన్యం తగలబెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేడు, రాస్తారోకో జరగని రహదారి లేదని అన్నారు. కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కార్కు రైతు చేతిలోనే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు కేటీఆర్. ధాన్యంపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం సరికాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధాన్యం కొన్న 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. ఆయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాలు వేసుకొని ఒక గింజ కొనేదే లేదు. మేము ఏమైనా వ్యాపార సంస్థలు నడుపుతున్నాం. ఒడ్లు కొన్నందుకు 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ వచ్చింది. ఎవడా ఇది చేస్తామా అని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుండా కళ్ళాల కాడికి పోయి కుప్పల కాడికి పోయినాం. వర్షం వస్తే వడగళ్ళ వాన పడితే నష్టం జరిగితే రైతు పోయి సాయం చేయాల్సింది పోయి ఆడ దిగి సెల్ఫీలు దిగుతున్నారు. రైతు చనిపోతే సాయం చేయకుండా బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి సానుభూతి చేసి గతంలో 1000 కోట్లు కొలగొట్టిన నాటికెళ్ళి ఆ కుటుంబానికి 2 లక్షలు 5 లక్షలు ఏమైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తారని ఎవరు పల్లికలు ఇస్తారు. పోయి వాళ్ళ శవము వాళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబం దుఃఖంతో పుట్టాడు దుఃఖంతో ఏడుస్తుంటే పల్లికలు ఇసుకుంటే ఫోటోలు దిగి చూసేరా రైతు చచ్చిపోయినారు. రైతు చచ్చిపోయిన చూసేది ఏంది? అందరికీ తెలుసు కదా. దొంగ సొమ్ము అంత ఉంది, కొంచెమన్నా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అసలు ఏ మాత్రము మానవత్వం కానీ మనిషికి ఉండాల్సిన కనీస ఏమంటారు విలువ కానీ అసలు మనుషుల్లాగానే బిహేవ్ చేయట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు. వరి వేస్తే ఉరేనని ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతుల కోసం ముసలి కన్నీరు కరుస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి. వాళ్ళ చావుల మీద పేలాలు ఏరుకోవాలని ఈ శవాల రాజకీయాలేంది? ఒరేస్తే ఉరేసుకుంటారని చెప్పిన వాళ్ళు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే మేము కొనమని నిక్కచ్చిగా మేమేమన్నా వ్యాపార సంస్థ నడుపుతున్నాం, మేము కుదరదని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుండా ఈరోజు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.